కాకినాడ జిల్లా యానంలో నిత్య పెళ్లి కొడుకుపై మహిళ ఒక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త రమేష్ తనకంటే ముందుగానే వేరొకరిని పెళ్లి చేసుకున్నాడని, ఆ విషయం తనకు చెప్పకుండా వివాహం చేసుకున్నాడని పోలీసులకు తెలిపింది. అంతేకాకుండా తనని మోసం చేసి మరో ఇద్దరిని కూడా పెళ్లి చేసుకున్నట్లుగా, ఇప్పుడు వారిని మోసం చేసి మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడని తెలిపింది. రమేష్ పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను సార్. పెళ్లి చేసుకున్న తర్వాత స్టేషన్ ద్వారాగా నన్ను ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయాడు సార్. స్టేషన్ ద్వారాగా మళ్ళీ మమ్మల్ని పిలిపించి పెద్దల ద్వారాగా అందరి ద్వారాగా మమ్మల్ని ఎంగగుళ్ళో కట్నం ఇచ్చి తను నేను పెళ్లి చేసుకున్నాను సార్. ప్రెగ్నెంట్ అయిన తర్వాత తనకు ఆల్రెడీ ముందే వివాహం అయిందని సంగతి తెలిసిన తర్వాత ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత మళ్ళీ నాతో ఉంటేనే వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని మళ్ళీ చల్లంగామిని మళ్ళీ మూడామిని నన్ను పిల్లల్ని పట్టించుకోకుండా అద్దీంట్లో వదిలేసేసి మళ్ళీ మూడామిని తీసుకుని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆమెతో ఉంటేనే మళ్ళీ నాలుగవ బలిస్తప్ప ఆమెను కూడా తీసుకుని వెళ్ళిపోయాడు సార్. ఈ ఫొటోస్ కూడా ఉన్నాయండి మా దగ్గర ఉన్నాయి సార్. దీనికి సంవత్సరంకి ఒకరు చేసుకుంటున్నాడు సార్. పెళ్ళి సంవత్సరంకి ఒకరు చేసుకున్న తర్వాత వీళ్ళ అమ్మ నాన్న తప్పు కూడా అనట్లేదు సార్. తనని తప్పు కూడా అనట్లేదు సార్. ఇలాగ ఎంతమంది జీవితాన్ని నాశనం చేస్తారని కూడా అడగట్లేదు సార్. ఇలాగ తను ఏ కోడలు తీసుకొని వెళ్తుంటే ఆ కోడల్ని ఇంట్లో పెట్టుకొని ఫోటోలు దిగుతూ వాళ్ళు ఇంకొక సొంత కోడల కింద చూసుకుంటున్నారు. కానీ నా పెట్టిన నన్ను రోడ్డును పడేసారు సార్. చాలా అన్యాయం చేస్తున్నారు సార్. నన్ను నా జీవితాన్ని ఇలా ప్రేమించానని చెప్పి అందరినీ నలుగురిని ట్రాక్ చేసి ఇప్పుడు అందరికీ పెళ్ళైన వాళ్ళు 3 పిల్లల తల్లిని అందరినీ తీసుకుని